మనలో పట్టుదల లేక కొన్ని ఆన్సర్స్ చూడం, మనలో కన్సిస్టెన్సీ లేక కొన్ని ఆన్సర్స్ చూడం. కన్సిస్టెన్సీ బ్రేక్స్ ద రెసిస్టెన్స్. నీవు కన్సిస్టెంట్గా ఉంటే ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోద్ది. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పలేదండి, కానీ దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పలా. అటువలే అడుగుడి అన్నాడు. ఏమన్నాడండి? అటువలే. ఎటువలే అడగాలి. ఊరికి నేను అడుగండి ఇచ్చేస్తానులా, అటువలే అడగండి. తలుపు కొట్టినా తీయకపోతే అయినా కూడా ఇచ్చే వరకు తలుపు కొట్టాడు కదా, అటువలే అడగండి, అప్పుడు నేను మీకు చేస్తాను. అటువలే. మనం చాలాసార్లు అటువలే అడగము. ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, దేవుడు ఇవ్వలేదని దేవుడి మీద మనం ముఖం మార్చుకుంటాం. అవసరమైతే పాస్టర్ మీద ముఖం మార్చుకుంటాం. దానివల్ల మనకి ఏం రాదు ఆన్సర్. అటువలే అడుగుడి. ఎటువలే? ఆన్సర్ రాకపోయినా తలుపు కొడతా ఉన్నాడు కదా, అయ్యా నాకు ఆ రొట్టె కావాలి ఇస్తావా? అటువలే మీరు కూడా అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును. అటువలే మీరు కూడా వెదకండి, మీకు దొరుకును. అటువలే మీరు కూడా తట్టండి, ఖచ్చితంగా మీకు తలుపు తెరవబడును. హల్లెలూయా. అటువలే అడుగుదామా అండి అందరం? ఆ స్ట్రాటజీని పెట్టుకుందామా? మీ ఛాలెంజ్ ఏంటో ప్రార్థన గదిలోకి తీసుకురండి. మాట వినని కొడుక ప్రార్థన గదిలోకి తీసుకురండి. సమస్య, కమ్ బ్రింగ్ ఇట్ యువర్ ప్రేయర్ క్లాజెట్. అక్కడ చెప్పండి,